ఆఫీస్లో ఉన్న రాజు అయితే శ్వేతతో ఇలా అంటూ ఉంటాడు. వాళ్ళ బావ వస్తే నాకేంటి, ఎవరొస్తే నాకేంటి, తను వాళ్ళ బావ వస్తాడని తెగ మురిసిపోతుంది అని చెప్పి రాజు అయితే శ్వేతతో అంటాడు. ఇంతలోనే ఆఫీస్ ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. అది చూసి రాజు అయితే అదిగో వాళ్ళ బావ వచ్చేసినట్టుగా ఉన్నాడు, ఫారెన్ అండి అని చెప్పి అంటాడు. ఇక కావ్య అయితే వాళ్ళ బావ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, బావా రా బావా, ఇదే మా ఆఫీస్ బావా, రా ఎలా ఉన్నావని చెప్పి వాళ్ళ బావను హగ్ చేసుకొని వాళ్ళ బావతో క్లోజ్గా మూవ్ అవుతూ రాజు ముందు అయితే అలా నడుచుకుంటూ వస్తుంది. అది చూసి రాజు అయితే ఓర్వలేకపోతూ ఉంటాడు. రా బావ, ఇదే మా ఆఫీసు, రా నీకు అంతా పరిచయం చేసి చూపించుతానని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న రాజు అయితే ఎవడొస్తే నాకేంటి అని చెప్పి వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక కావ్య అయితే తెగ నటించేస్తూ ఉంటుంది. రా బావా, అది బావా, ఇది బావా అని చెప్పి అతని మీద ఎక్కిపోతూ ఉంటుంది. అది చూసి రాజు అయితే ఓర్వలేక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక కావ్య కూడా నాకు కావాల్సింది కూడా అదే అని అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.